అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. మనకు ఆకలేసింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళి అన్నం తెచ్చుకోవాలండి. ఎక్కడైతే అన్నం ఉంటుందో అక్కడికి వెళ్ళి అన్నం తెచ్చుకుని ప్లేట్లో పెట్టుకుని తినాలి. అలాగే మనకు దాహం వేసింది అనుకోండి, మంచినీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి తెచ్చుకుని త్రాగాలన్నమాట అండి. నాకు బద్ధకంగా ఉంది, నాకు నీరసంగా ఉంది, నాకు ఆకలేస్తుంది, అన్నం మరి రా అంటే వస్తుందండి? అది ఏమాత్రం కూడా రాదనమాట అండి. నీళ్ళు కూడా వస్తాయా? అవి కూడా ఏమాత్రమును రావన్నమాట అండి. మనం ఆకలేసినప్పుడు అన్నం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి తెచ్చుకోవాలి, తెచ్చుకుని తినాలి. దాహం వేసేటప్పుడు నీళ్ళు ఎక్కడ ఎక్కడి నుంచి తెచ్చుకుని తినాలన్నమాట అండి. అలాగే మనకి దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి అంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలన్నమాట అండి. యెషయా గ్రంథము 55 అధ్యాయంలో ఈ మాటలు కనబడుతూ ఉంటాయి. అలాగే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాటలు కనబడుతూ ఉంటాయి. ముందు దేవుని దగ్గరికి రండి, ఆ తర్వాత నేను మీ దగ్గరికి వస్తానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేకుండా చదివిస్తున్నాడు అనమాట అండి. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో దేవుడు మన దగ్గరికి వస్తూ ఉంటాడండి. ఆశీర్వాదం కావాలంటే, దీవెనలు కావాలంటే మనం ఎక్కడికి రావాలండి? దేవుని దగ్గరికి రావాలన్నమాట అండి. దేవుడు ఎక్కడ ఉంటారో నా మందిరము సకల జనులకు ప్రార్థన మందిరం అనమాట అండి. మనం అందరం కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవునితో సహవాసం చేసి దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకున్నట్లయితే దేవుడు మనకు ఎంతగానో సహాయం చేస్తూ ఉంటాడనమాట అండి. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్లకుండా నిర్లక్ష్యం చేసి ఆశీర్వాదాలు కావాలి అంటే ఎలా వస్తాయండి? రావు కదండి. మనం చక్కగా ఆశీర్వాదం కావాలి అంటే 100% దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట అండి. అప్పుడు దేవుడు మనకు కావాల్సిన సహాయాన్ని చేస్తూ ఉంటాడనమాట అండి. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే మనం పనికి వెళ్ళామనుకోండి, ఆ పనికి వెళ్ళేటప్పుడు నిలబడి చూస్తే పని జరుగుతుందా? మనం చేసే పని అవుతుందా? అవదనమాట అండి. ఆ పని అవ్వాలంటే ఏం చేయాలి? మనము అక్కడికి వెళ్ళిన తర్వాత పని చేయాలన్నమాట అండి. పని చేస్తేనే జీతం ఇస్తూ ఉంటారు, పని చేస్తేనే ఆ పని జరుగుతూ ఉంటుంది. పని చేయకుండా నిలబడి చూస్తే ఏమాత్రం కూడా ఉపయోగము లేదనమాట అండి. అలాగే నాకు ఖాళీ లేదండి, నాకు వెళ్ళాలనుకుంటున్నాను కానండి ఖాళీ లేదండి, ఏమాత్రం కూడా నాకు ఖాళీ లేకపోవడం వెళ్ళట్లేదని చెప్పేసి మనం అంటూ ఉంటాం అనమాట అండి. ఏమాత్రం కూడా అలా అనకూడదు అనమాట అండి. దేవుడి సమయానికి దేవుడికి ఇచ్చేయాలి. అప్పుడు దేవుడు మనకి తగిన సహాయాన్ని చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఏది నిర్లక్ష్యం చేసినా కానీ దేవుని మాత్రం నిర్లక్ష్యము చేయకుండా దేవుని మనం సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ కూడా దేవుడు కృప చూపి ఆశీర్వాదకరంగా దేవుడు వాళ్ళ జీవితాల్ని ఉంచుతాడనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారు? చక్కగా దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నారా? దేవుని దగ్గరికి వెళితేనే దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయన్నమాట అండి. కాబట్టి అందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క కృపను పొందుకోవాలన్నమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకున్నారు? దేవుని దగ్గరికి వెళ్తారా? సమయం లేకపోయినా కానీ సమయాన్ని కల్పించుకుని, సమయం చూసుకొని మన పనులన్నీ ఆపేసి దేవుడి సమయాన్ని దేవునికి ఇచ్చేసినట్లయితే దేవుడు మనం ఎంతగానో దీవిస్తూ ఉంటాడండి. అంటే దేవుని మాట వింటే దేవుడు మన మాట వింటాడనమాట అండి. దేవుని మాట వింటలేదు అనుకోండి, దేవుడు మన మాట ఏమింటాడండి? దేవుడు అన్నాడు కదండి, నీకును నాకును మధ్య పాపం అనే అడ్డుగోడ ఉందని చెప్పాడు దేవుడు యెషయా గ్రంథంలో. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు ఇచ్చిన మహాఉచ్చిని కృపను బట్టి, ఆయన కోపదలను బట్టి, ఆయన నడుదలను బట్టి ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా పూర్ణ శాంతికర్తలుగా దేవుడు చేస్తారని చదివించాడు అనమాట అండి. ఇవన్నీ కూడా మనం పొందుకోవాలంటే, ఇవన్నీ కూడా మనం రావాలి అంటే దేవుని మాట వినాలి, ఆయన మాట ప్రకారం మనము నడుచుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందామా? మన ఆశీర్వాదాన్ని పొందుకుని అందరూ కూడా ఆశీర్వాదాన్ని పొందుకుని యోగ్యత కలిగి ఉండాలని చెప్పేసి మన అందరి కోసం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదాలు లెక్కలని స్తుతిస్తారు ప్రభా. బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. తండ్రి, యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభా. చక్కగా తండ్రి ఆకలి అయితే తండ్రి ఇస్తాను ప్రభా. తండ్రి అన్నం దగ్గరికి వెళ్ళి తింటాం ప్రభా. దాహం అయితే తండ్రి ప్రభా, మంచినీళ్ళు ఎక్కడ నిలిక్కిని తాగుతాం ప్రభా, నీకు వందనాలు. అలాగే ప్రభా తండ్రి ప్రభా, నీ మందిరంలోకి వచ్చి నేను స్తుతించి నేను ఆరాధిస్తే తండ్రి ప్రభా, మీరు ఇచ్చే ఆశీర్వాదాన్ని, మేలులను, దీవెనలు పొందుకుని భూమి మీద హాయిగా జీవించి నీ రాజ్యవారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని మేము కలిగి ఉన్నాం ప్రభా, నీకు వందనాలు. కనుక తండ్రి
నీ చిత్త ప్రకారం ప్రభావ బిడ్డలందరూ ప్రభావ తండ్రి నీ మాట విని నీ మాట ప్రకారం తండ్రి నడుచుకుని నీ సమయాన్ని నీకు ఇచ్చి తండ్రి మిగతా తండ్రి సమయం తండ్రి ప్రభా బిడ్డలకు పనులు చేసుకోవడానికి తగిన సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు వందనాలు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభా తండ్రి ఈ మాటను కానీ తండ్రి ప్రభా నిన్ను కానీ తండ్రిస్తోతాను ప్రభా తండ్రి ప్రభా నీ యొక్క వాక్యాన్ని కానీ తండ్రిస్తాను ప్రభా నీ ఆరాధన కానీ తండ్రిస్తోతాను ప్రభా నిర్లక్ష్యం చేయకుండా తండ్రిస్తాను ప్రభా తండ్రి సమయం చూసుకుని వెళ్ళే యోగ్యత ప్రతి ఒక్కరికైనా దయచేయండి తండ్రి నీకు వందనాలు. అలాగే తండ్రి చిన్నలను పెద్దలను ఎవరొస్తున్న వృద్ధులందరూ కూడా దీవించి అవసరించి ఈ కృపచేత బలపరిచి నీ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించమని అందరికి మరి మంచి ఆరోగ్యం దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తారు మా ప్రార్థనకు బలబలం దయచేయమని మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రశ్న నామములో వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుగుండును గాక ఆమేన్. దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టండి మన వ్యాపారం అభివృద్ధి అవ్వాలన్నా మన ఉద్యోగం చక్కగా చేసుకోవాలన్నా లేదా మన పనిపాటలు హ్యాపీగా చేసుకోవాలన్నా ముందు దేవుని సమయానికి దేవునికి ఇచ్చేయండి. దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చేయండి. ఆ తర్వాత మీ పనులు చేసుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని స్టెప్లుగా ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి యవనస్తులు ఎక్కువగా దేవుని పరిచర్య చేయండి, ఎక్కువగా దేవుని నామంలో ప్రార్థన చేసుకోండి. మీ జీవితాలను దేవుడు ఆశ్చర్యకరంగా ఉంచుతారనమాట. 100% కూడా యవనస్తులందరూ కూడా దేవుని మందిరంకి మానకుండా వెళ్ళండి. దేవుని మందిరంలో దేవుని పరిచర్య చేయండి. వృద్ధులు పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా మీరు కూడా దేవుని మందిరానికి వెళ్ళండి. చక్కగా మీరు కూడా దేవుణ్ణి ఆరాధించండి, స్తుతించండి, మహింపరచండి, ఘనపరచండి. అప్పుడు దేవుడు మీకు కావాల్సిన సహాయం దేవుడు మీకు దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకున్నారా? వింటారా దేవుని మాట? వెళ్తారా దేవుని సన్నిధికి? పొందుకుంటారా ఆశీర్వాదం? హ్యాపీగా జీవించాలని ఆలోచన కలిగి ఉన్నారా? మరి మీ ఆలోచన మీదే. ఏమంటారు? మీ ఆలోచన మీదే. 100% మనందరూ కూడా దేవుడి మాట విందాం. మొదట దేవుని మందిరానికి వెళ్దాం, ఆ తర్వాత దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఏమంటారు? మీ ఆలోచన మీదే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమేన్. అందరికీ వందనాలు.